డీటెయిల్స్ చూస్తే లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా బీఆర్ఎస్ పార్టీ అధినేత మాజీ సీఎం కేసీఆర్ రాష్ట్ర వ్యాప్తంగా బస్సు యాత్ర ప్రారంభించారు. తెలంగాణ భవన్ నుంచి నల్గొండ బయలుదేరారు. ఈ యాత్ర 17 రోజుల పాటు సాగి మే 10న సిద్దిపేటలో ముగియనుంది. ప్రతి పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో 1-2 అసెంబ్లీ నియోజకవర్గాలను కవర్ చేసుకుంటూ 21 రోడ్ షోలు నిర్వహించే విధంగా ఈ యాత్రకు ప్రణాళిక రచించారు. ఇవాళ మిర్యాలగూడకు చేరుకొని సాయంత్రం అక్కడ తొలి రోడ్ షోలో కేసీఆర్ నిర్వహిస్తారు. మిర్యాలగూడలోని సాగర్ రోడ్డు ఫ్లైఓవర్ వద్ద నుంచి రాజీవ్ గాంధీ చౌరస్తా వరకు నిర్వహించే రోడ్ షోలో కేసీఆర్ పాల్గొంటారు. అక్కడ బస్సుపై నుంచే ప్రసంగిస్తారు. ఆ తర్వాత వేములపల్లి, మాడ్గులపల్లి, తిప్పత్తి, నకిరేకల్ బైపాస్ రోడ్, కేతేపల్లి మీదుగా సూర్యాపేటకు చేరుకుంటారు. సూర్యాపేటలో రోడ్ షో నిర్వహించి అనంతరం ప్రసంగిస్తారు. రాత్రికి సూర్యాపేటలో బస చేస్తారు. కొత్తగూడెంలో కేసీఆర్ రోడ్ షోలు నిర్వహించనున్నారు. అదేవిధంగా మే 1న మహబూబాబాద్లో, 2న జమ్మికుంటలో, 3న రామగుండంలో, 4న మంచిర్యాలలో, 5న జగిత్యాలలో, 6న నిజామాబాద్లో, 7న కామారెడ్డిలో, మెదక్లో, 8న నర్సాపూర్, పటాన్చెరువులో, 9న కరీంనగర్లో, చివరి రోజు మే 10న సాయంత్రం 5 గంటలకు సిరిసిల్లలో, 6 గంటల 30 నిమిషాలకు సిద్దిపేటలో కేసీఆర్ రోడ్ షోలు నిర్వహించనున్నారు. కేసీఆర్ మిర్యాలగూడ సూర్యాపేట పర్యటనకు బయలుదేరి వెళ్లారు. కేసీఆర్ తో పాటు బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచినటువంటి ఎమ్మెల్యేలు కూడా పార్టిసిపేట్ చేయబోతున్నారు. ఇవాళ సాయంత్రానికి మిర్యాలగూడ చేరుకుంటారు. ఆ తర్వాత సూర్యాపేటలో జరగబోయేటువంటి రోడ్ షో కార్యక్రమంలో కేసీఆర్ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి కాంగ్రెస్ పార్టీ పరిపాలన ఉద్దేశించి ప్రసంగించేటువంటి అవకాశం ఉంటుంది. దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 17 పార్లమెంటు నియోజకవర్గాలకు గాను 12 పార్లమెంట్ నియోజకవర్గాల్లో దాదాపు 17 రోజుల పాటు కేసీఆర్ రోడ్ షో నిర్వహించాలని చెప్పేసి కూడా భావించారు. ఇప్పటికే ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 5 నెలల పీరియడ్ లో అధికారంలోకి వచ్చినటువంటి 6 గ్యారంటీ స్కీములు పక్కగా అమలవుతున్నాయా లేదన్న అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి తద్వారా పార్లమెంట్ ఎన్నికల్లో 10కి పైగా స్థానాలు గెలుచుకోవాలని చెప్పేసి ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ యొక్క వ్యూహరచన చేసింది. గడిచినసారి అసెంబ్లీ ఎన్నికల్లో ప్రతిపక్ష పార్టీగా బాధ్యత అప్పగించినటువంటి ప్రజల పక్షాన పోరాటం చేసేందుకు బీఆర్ఎస్ పార్టీ సమాయత్తమవుతుందని చెప్పేసి ఇప్పటికే గతంలో ముఖ్యమంత్రిగా చేసినటువంటి కేసీఆర్ ఒక అల్టిమేటం జారీ చేశారు. దాదాపు ఈ 10 ఏళ్ల పీరియడ్ లో జరిగినటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు తెలంగాణ ప్రజలకు రుచించకపోగా ఈసారి జరిగినటువంటి ఎన్నికల్లో తమకు ప్రతిపక్ష పార్టీ బాధ్యత ఇచ్చారు కాబట్టి ఖచ్చితంగా ప్రతిపక్ష పార్టీగా ఈ బాధ్యత నెరవేర్చేందుకు సమాయత్తం అవుతున్నాము. ఉద్యమాలు చేయడం అనేటువంటిది బీఆర్ఎస్ పార్టీకి కొత్త కాదు. గతంలో ఉద్యమాల ద్వారానే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించామని చెప్పినటువంటి బీఆర్ఎస్ మరోసారి పార్లమెంట్ ఎన్నికలకు శంకరావాన్ని పూరించేందుకు సమాయత్తమైంది. వాస్తవానికి ఈ 10 సంవత్సరాల పీరియడ్ లో తెలంగాణలో ఎవరిని కలవలేనటువంటి ఒక విమర్శలను మూడగట్టుకున్నటువంటి కేసీఆర్ తిరిగి మరోసారి అదే ప్రజల వద్దకు వెళ్లాలని చెప్పేసి కూడా నిర్ణయించుకున్నారు. ఎందుకంటే 10 సంవత్సరాల అధికారం ఉన్నటువంటి సమయంలో దాదాపు 2014లో అధికారంలోకి వచ్చిన తర్వాత 2018 వరకు పూర్తి స్థాయిలో ప్రజలకు అందుబాటులో ఉన్నటువంటి అంశంలో కేసీఆర్ కి కాస్త పాజిటివ్ ప్రశంసలు వచ్చినటువంటి పరిస్థితి కనిపించారు. 2018 ముందస్తు ఎన్నికలకు వెళ్ళిన తర్వాత అనూహ్య విజయాన్ని సొంతం చేసుకుని కంప్లీట్ గా సొంత పార్టీ కార్యకర్తలకు, సొంత పార్టీ నాయకులకు, పర్టికులర్ గా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకంతా కూడా దూరమైనటువంటి ఒక విమర్శలను మూడగట్టుకున్నారు. మరోసారి తిరిగి పార్లమెంట్ ఎన్నికల్లో లబ్ధి చేకూర్చే విధంగా రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి విధానాలే ప్రధాన అస్త్రంగా వాడుకొని ప్రజలకు వెళ్లాలని చెప్పేసి కూడా భావిస్తా ఉన్నారు. ఇప్పటికీ 6 గ్యారంటీ స్కీముల్లో భాగంగా అమలవుతున్నటువంటి ప్రభుత్వ పథకాలు కావచ్చు, సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు, పర్టికులర్ గా కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడం కోసం ఇచ్చినటువంటి 6 గ్యారంటీ స్కీముల్లో భాగంగా అమలవుతున్నటువంటి అంశాలు విద్య, వైద్యం, ఆరోగ్యం, అదేవిధంగా నీళ్లు, నిధులు, నియామకాల పేరిట జరిగినటువంటి తెలంగాణ ఉద్యమంలో భాగంగా 10 ఏళ్ల పాటు బీఆర్ఎస్ ప్రభుత్వము అనేక సంక్షేమ కార్యక్రమాలను అందించింది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి కేవలం 100 రోజుల వ్యవధిలోనే 6 గ్యారంటీ స్కీములను పక్కాగా అమలు చేస్తామని చెప్పేసి ఇప్పటివరకు చేయలేదు. ఈ 6 గ్యారంటీ స్కీముల అమలుతో పాటుగా మరొకసారి తెలంగాణలో జరగబోతున్నటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి అనూహ్య విజయాన్ని ఇస్తే గనక 10కి పైగా స్థానాలను ఇస్తే గనక ఖచ్చితంగా కేంద్రంతో కొట్లాడి పార్లమెంట్ లో కొట్లాడి తెలంగాణకు రావాల్సినటువంటి ప్రతి అంశాన్ని కూడా కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఈ ఎన్నికల్లో ఖచ్చితంగా బీఆర్ఎస్ వైపే ప్రజలు ఉండబోతున్నటువంటి సంకేతాన్ని ఇవ్వడంలో భాగంగా మరోసారి కేసీఆర్ రోడ్ షోలో నిర్వహించారు. గతంలో అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా సుడిగాలి పర్యటన చేసినటువంటి కేసీఆర్ అధికారంలో ఉన్నటువంటి సందర్భంలో మాత్రం ఎవరిని కలవలేదు. కనీసము సొంత పార్టీ ఎమ్మెల్యేలను, మంత్రులకు కూడా అపాయింట్మెంట్ ఇవ్వనటువంటి పరిస్థితి ఉన్నట్లుగా అప్పట్లో మనం విమర్శలు చూసాం. కానీ మరోసారి పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో నేరుగా కేసీఆర్ రంగంలో దిగారు. ఇప్పటికే తాము తక్కువ ఓటింగ్
ఓటింగ్ తో దాదాపు రాష్ట్రంలో ఉన్నటువంటి 1 కోటి మందికి పైగా జనము బీఆర్ఎస్ పార్టీ వైపే ఉన్నారు. మిగతా 2.5 కోట్ల మంది జనము కాంగ్రెస్ వైపు ఉన్నటువంటి పరిస్థితి ఉన్నప్పటికీ కూడా ప్రతిపక్ష పార్టీ హోదాలో ప్రభుత్వ వైఫల్యాలను, ప్రభుత్వ విధానాలను ఎండగట్టేందుకు పార్లమెంట్ ఎన్నికలను మేము వాడుకోబోతున్నామంటూ బీఆర్ఎస్ అధినేత ఇప్పటికే ఒక అల్టిమేట్ జారీ చేసినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి దాదాపు 17 నియోజకవర్గాల్లో సుడిగాలి పర్యటన చేయడం ద్వారా భారీగా అంటే 10కి పైగా స్థానాలను బీఆర్ఎస్ పార్టీ గెలుచుకోవాలని చెప్పేసి కూడా భావిస్తూ ఉంది. ఇప్పటికే అన్ని నియోజకవర్గాల వారిగా పార్లమెంటరీ పార్టీ సమావేశాలు పెట్టింది, సమావేశాలు పెట్టారు. గతంలో ఈ అసెంబ్లీ ఎన్నికల్లో భారీ ఓటమికి కారణమైనటువంటి అనేక అంశాలపైన బీఆర్ఎస్ అధినేతగా కేసీఆర్ వివిధ నాయకులతో, క్షేత్రస్థాయి కార్యకర్తలతో కూడా మాట్లాడే ప్రయత్నం చేశారు. కానీ బీఆర్ఎస్ ఎదుర్కొన్నటువంటి ఒక ఈ గడ్డు కాలం నుంచి పార్లమెంట్ ఎన్నికలే ముందుగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి పార్లమెంట్ ఎన్నికల నుంచి బయటపడకపోతే భవిష్యత్తులో బీఆర్ఎస్ పార్టీకి భవిష్యత్తు ఉండేటువంటి అవకాశం లేదు. కాబట్టి ఎన్నికలు అత్యంత సీరియస్ గా తీసుకొని ప్రజల్లోకి వెళ్తున్నారు. సో ఏది ఏమైనప్పటికీ ఈ పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 17 పార్లమెంటు స్థానాలకు గాను 12 పార్లమెంటు స్థానాల్లో ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి కేసీఆర్ తన అనుభవాన్ని అంతా కూడా ఉపయోగించుకొని మరొకసారి ప్రజల వద్దకే వెళ్లి ఈ 10 ఏళ్ల పీరియడ్ లో ఏం జరిగింది, 5 నెలల వ్యవధిలో ఏం జరుగుతుంది, భవిష్యత్తులో ఏం జరగబోతున్న అంశం పైన కూడా వివరించేటువంటి అవకాశం ఉంటుంది. చివరిగా వచ్చే నెల 10వ తేదీన సిద్దిపేటలో రోడ్ షో నిర్మించాలని చెప్పేసి భావించినప్పటికీ అక్కడ బహిరంగ సభ ద్వారానే పార్లమెంట్ ఎన్నికల శంకారావాన్ని ఆ సభ ద్వారా వివరించి ప్రజలకు మరోసారి పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేయాలని చెప్పేసి విన్నవించేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. కాసేపటితమే తెలంగాణ భవన్ నుంచి కేసీఆర్ బయలుదేరి వెళ్లారు. ఆయనతో పాటు కొంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు. భారీగా కార్యకర్తలు చేరుకున్నటువంటి పరిస్థితి కనిపించిన సాయంత్రం జరగబోయేటువంటి కేసీఆర్ రోడ్ షోలో కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేసే అవకాశం ఉన్నట్లు కూడా బీఆర్ఎస్ పార్టీ నేతలు భావిస్తా ఉన్నారు. ఎందుకంటే గతంలో కూడా నల్లగొండ జిల్లా పట్ల గత ప్రభుత్వాలు అవలంబించినటువంటి విధానాలను పదే ప్రతిసారి సమయం వచ్చిన ప్రతిసారి కూడా విమర్శించిన కేసీఆర్ మరొకసారి నల్లగొండ జిల్లా వేదికగా గతంలో కాంగ్రెస్